మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమా నుండి వచ్చిన 2 పాటలు ఇప్పటికే విశేషాదరణ చూరగొన్నాయి. అందువల్ల పెద్ది సినిమా ఎటువంటి అనుమానం లేకుండా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటిదాకా బిగ్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని అన్ని విధాలా అధిగమించే సినిమా పెద్దినే అని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది అందరికీ ఎరుకైన విషయమే. మనశంకర వరప్రసాద్ గారు ఆడియో అదర్హ అనిపించి ఆ తర్వాత సినిమా సైతం అదే రీతిలో విజయం సాధించింది. అదే మ్యాజిక్ ను చెర్రీ కూడా పెద్దితో క్రియేట్ చేస్తారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. బుచ్చిబాబు సానా గురువైన డైరెక్టర్ సుకుమార్ కూడా పెద్ది నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. మరో విశేషమేంటంటే పెద్ది తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రం సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. తెలుగు చిత్రసీమలో ఎందరో దర్శకులు వారి శిష్యులు పోటాపోటీగా సినిమాలు రూపొందించిన సందర్భాలు ఉన్నాయి. అలా సాగిన వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ ముందుగా గుర్తుకు వస్తారు. ఒకే సీజన్లో ఈ గురు శిష్యులిద్దరూ తమ సినిమాలను రిలీజ్ చేసి అభిమానులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం 2018వ సంవత్సరంలో బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అదే తీరున ఇప్పుడు సుక్కు శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా పెద్దితో చెర్రీకి ఓ సూపర్ డూపర్ హిట్ అందిస్తారని ఫ్యాన్స్ నమ్మకం. పెద్ది సినిమా కాగానే చెర్రీ నటించే చిత్రానికి సుకుమార్ దర్శకుడు కావడం మరింత విశేషంగా మారింది. పెద్ది చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్కు చెందిన సుకుమార్ రైటింగ్ సంస్థ పంపిణీ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమ్మన్ ఇరానీ, విజయ్ చంద్రశేఖర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే గురువు సుకుమార్ రామ్ చరణ్కు రంగస్థలంతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు. అదే రీతిలో శిష్యుడు బుచ్చిబాబు కూడా చెర్రీకి మరపురాని విజయాన్ని పెద్దితో అందిస్తారేమో చూడాలి.